ఇది ఎండాకాలమా లేక వానాకాలమా? దంచి కొడుతున్న వడగళ్ల వాన రైతులకు కడగళ్లను మిగిల్చింది. తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షం అపార నష్టాన్ని కలిగించింది. పంట చేతికొస్తుంది అనుకునే టైంలో వానలు దంచుకొట్టడంతో అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఎండాకాలమా మాయాకాలమా? మండే ఎండల్లో రాళ్లవాన. తెలంగాణ వ్యాప్తంగా వడగండ్ల వాన అన్నదాతలకు కడగండ్లను మిగిల్చింది. ఇటు రంగారెడ్డి, మెదక్ మొదలు అటు కామారెడ్డి దాకా దంచికొట్టిన వానలో పంటలను తుడిచిపెట్టేశాయి. రైతన్న కష్టాన్ని నీటిపాలు చేశాయి. మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో అకాల వానలతో అపార పంట నష్టం జరిగింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ఏటుగా పెరిగిన పంట అకాల వర్షం ఈదురుగాలుల ధాటికి ఇలా కుప్పకూలిపోయింది. చెట్టుపైన మచ్చుకైనా లేకుండా మామిడికాయలు నేలరాలాయి. మొక్క కూడా మిగలకుండా జొన్న చేను ఇలా వాలిపోయింది. సంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే దుస్థితి. జోరు వానకు జొన్న చేన్లు ధ్వంసమయ్యాయి. మామిడి, టమాటా, వంగ ఇలా అన్ని పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షం దంచికొట్టింది. గాంధారి, జుక్కల్ మండలాల్లో ఈదురుగాలులకు జొన్న, మొక్కజొన్న, కూరగాయల పంటలు ధ్వంసమయ్యాయి. ఇక వరి రైతులదైతే అరగోసే. చేతికందాల్సిన పంట అకాల వానతో తుడిచిపెట్టుకుపోయింది. కనీసం పెట్టుబడైనా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతులు. అకాల వర్షం పడుట వలన అడ్డం పడుట కానీ, కోసిన జొన్నలకు నీళ్ళు నిండడం కానీ ఇట్లాంటివి జరిగి చాలా నష్టపోయాము. బాగా నష్టపోయినందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరెవరైతే రైతులు నష్టపోయారో వారికి తొందరగా ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లించాలని, మార్క్ఫెడ్ ద్వారా ఎవరైతే జొన్నలు పండించారో వాళ్ళకు తొందరగా కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అకాల వర్షంతో పల్లె కన్నీరైంది. అకాల వానలతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే మహబూబ్ నగర్ వరకు అన్ని జిల్లాల రైతులు అరిగోసపడతారు. దయచేసి వాళ్ళని ఆదుకోండి. ఇప్పటికే దీని మీద హోంవర్క్ చేసింది గవర్నమెంట్. ఇకనైనా మీనమేషాలు లెక్క పెట్టకుండా పంటల బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఓవైపు పంట నష్టం, మరోవైపు ఉరుములు, పిడుగుల బీభత్సం. వికారాబాద్ జిల్లా తాండూరు గాలివాన గత్తర రేపింది. అర్ధరాత్రి వరకు వాన దంచికొడుతూనే ఉంది. పిడుగు పడ్డంతో ఓ చెట్టు కూలింది. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో తాండూరు చీకట్లో మగ్గింది.